ఏంటి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అసలు ఏం జరిగిందిరా? మొత్తానికి వాళ్ళ ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంకేంటి, బీటెక్లో లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు. కానీ అసలైన జీవితం ఏంటో ఈ బీటెక్ 4 ఇయర్స్లోనే తెలుస్తుంది. రండి వీళ్ళ కథ చూద్దాం. హాయ్, నా పేరు అరుణ్. మొత్తానికి నా ఇంటర్ లైఫ్ పూర్తి చేసుకొని బీటెక్ లైఫ్లో అడుగు పెడుతున్నా. వీడికి బీటెక్ అయ్యేలోపు బిజినెస్ ట్రిక్స్ అన్నీ తెలుసుకొని ఎలా అయినా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలని వీడి కోరిక. వీడి పేరు సూర్య. వీడికి ఒక పెద్ద డైరెక్టర్ అవ్వాలని కోరిక. వీడి పేరు సత్య. చిన్నప్పటి నుంచి క్రికెటర్ అవ్వాలని వీడి కోరిక. వీడి పేరు దేవ్. వీడికి పెద్ద పెద్ద ఆశలు కోరికలు లేవు. వాళ్ళ నాన్న సూపర్ మార్కెట్ని చూసుకోవడమే వాడి కళ. ఒక సగటు మనిషి అబద్ధాన్ని అబద్ధమని తెలుసుకోవడానికి పట్టే సమయం ఎంతో తెలుసా? 18 ఏళ్ళు. ఆ అబద్ధం ఏంటో తెలుసా? ఈ ఒక్క సంవత్సరం చదువుకోనన్నా సెటిల్ అయిపోతావు. 10థ్లోనూ అదే మాట, ఇంటర్లోనూ అదే మాట, ఇప్పుడు బీటెక్కి వచ్చాం, ఇప్పుడు కూడా అదే మాట. ఆ అబద్ధం కనీసం ఇప్పుడైనా నిజం అవ్వాలనే ఆశతో స్టార్ట్ చేస్తున్నాం మా బీటెక్ లైఫ్. ఐ డోంట్ నో వేర్ దిస్ జర్నీ టేక్స్ టు మీ ఇన్ మై లైఫ్. వెల్కమ్ టు అవర్ బీటెక్ లైఫ్. ఒకటో తేదీ అయినా అప్పుడప్పుడు లేటుగా వస్తుందేమో, కానీ ఈ అప్పులాలు మాత్రం సమయానికి వచ్చేస్తాయి. వయసు పెరిగే కొద్దీ పిల్లలు పెరుగుతారు, అప్పులు అనారోగ్యాలు కూడా పెరుగుతూనే ఉంటాయి. ఏదేమైనా ఈ అప్పులన్నీ నేనే తీర్చేయాలి. ఎంసెట్ ఫలితాలు విడుదల. మొదటి 10 ర్యాంకులు చైతన్యవే. రేష్, ఒకసారి ఇలా రా. నీకు ఇంటర్ మార్క్స్ ఇంకా ఎంసెట్ మార్క్స్ ఇంత మంచిగా ఎలా వచ్చాయో ఆ దేవుడికే తెలియాలి. ఏదైతేనేం మన మంచిగా అనుకో. ఎట్లయితే ఇంజనీరింగ్లో మంచి సీట్ సంపాదించావు. అవునన్న, నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి అంటే అది పెద్ద మిరాకిలే. ఏదో ఒకటి దేవుడి దయ వల్ల మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ దొరికింది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, మంచి కాలేజ్లో జాయిన్ అవ్వటం వేరు, అదే కాలేజ్లో మంచి రిజల్ట్తో బయటికి రావటం వేరు. అవునన్న, మీరు చెప్పింది కరెక్టే. ఇక నుంచి ఇంజనీరింగ్ 4 ఇయర్స్లో ఏ బ్యాక్లాగ్ లేకుండా అన్నీ క్లియర్ చేస్తూనే ట్రై చేస్తాను. సరే, ఈ మాత్రం నమ్మకం ఇస్తే చాలురా నాకు. సరే, ఈరోజు మొదటి రోజు కదా నీకు కాలేజ్, నేను డ్రాప్ చేస్తా పదా. వదిలేనన్న, ఇక నుంచి అయినా నేను బస్సులో వెళ్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను బీటెక్ స్టూడెంట్ కదా. ఈ ఓవర్ యాక్షన్ గేమ్ తక్కువ లేదు. సరే, అయితే తొందరగా టిఫిన్ చేసి కాలేజ్కి స్టార్ట్ అవ్వు. ఆల్ ది బెస్ట్. సరేనన్న. ఒక నిజం చెప్పనా? ప్రతి ఒక్క ఇంజనీర్కి బీటెక్ అనేది చాలా ముఖ్యం. ఈ 4 సంవత్సరాలు ఒక మనిషికి తన జీవితాన్ని మెరుగు పెట్టుకోవడానికి ఒకే ఒక్క ఆఖరి మరియు చివరి అవకాశం. ఎందుకంటే ఈ 4 సంవత్సరాలు కొంచెం కష్టపడితే వచ్చే 40 సంవత్సరాలు సుఖంగా జీవించవచ్చు అని నేను గట్టిగా నమ్ముతాను. ఏంటి టైం అవుతుంది, బస్సు ఇంకా రాలేదు. అమ్మయ్యా, మొత్తానికి నేను ఇంజనీరింగ్ కాలేజీలో ఇప్పుడేగా ఇంజనీరింగ్ కాలేజీలో అడుగు పెట్టిపోతున్నా. ఇలా బోల్టా కొట్టానేంటి? ఈ బస్సు ఎంతకు వస్తుందిరా బాబు? ఏంటి, మన కాలేజ్ స్టూడెంటే అనుకుంటా. అడిగి చూద్దాముండు. హలో బ్రో, మీరు పార్లేనా? అవును బ్రో, నేను పార్లే. ఇంతకు మీరెవరు?
నా పేరు సూర్య, నేను పారుల్ కాలేజే. ఇంతకీ నీ పేరేంటి బ్రో? నా పేరు యష్ బ్రో. రాకింగ్ స్టార్ యషా? కాదు బ్రో, నా పేరు యష్. నేను ఆర్డినరీ మ్యాన్, అయినా నీకు కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఉన్నట్టుంది. అవును బ్రో, కొంచెం ఎక్కువే. బ్రో మన బస్సు వస్తున్నట్టుంది, వెళ్దాం పద. బ్రో పద వెళ్దాం. సరే పద. బ్రో ఇక్కడ నుంచి మన కాలేజ్ ఎంతసేపు పడుతుంది? ఏమో బ్రో, నాకు కూడా ఇదే ఫస్ట్ టైం కాలేజ్. బ్రో ఇలాంటి పంచులు వేయకండి బ్రో. నాకు పంచి కట్టడమే రాదు, పంచులేం వేస్తా చెప్పు. ఇవే తగ్గించుకుంటే మంచిది బ్రో. బ్రో మన కాలేజ్ చాలా బాగుంది కదా, అయినా ఇదే ఎందుకు తీసుకున్నాం? అవును బ్రో, చాలా బాగుంది కాలేజ్. అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదామని. బ్రో ఏది ఒకసారి ఫేస్ చూసి చెప్పండి అన్నమాట. అంటే గర్ల్స్కి సైడ్ కొడదామని. అయినా ఇంతకీ నువ్వెందుకు వచ్చావు బ్రో ఈ కాలేజ్కి? అలా చెప్పు బ్రో, నేను ఈ కాలేజ్ రావడానికి ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఏంటి బ్రో ఆ ఫ్లాష్ బ్యాక్? సరే వాటర్ తాగుదాంరా. సో సాడ్ రా. నువ్వు నా మీద ఆనందపడుతున్నావో తెలియట్లేదు, జాలి పడుతున్నావో తెలియట్లేదు. సీరియస్ అవ్వకురా, నేను జోక్ చేసాలే. అవును ఇంతకీ నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? నాకు చిన్నప్పటి నుంచి చదువు అంటే ఇంట్రెస్ట్ లేదురా, కానీ నా పేరెంట్స్ టార్చర్ భరించలేక నేను ఇక్కడికి వచ్చాను. ఓహో, ఇంతకీ నీకు చదువు అంటే ఎందుకు ఇష్టం లేదురా? నా డ్రీమ్స్ అండ్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వీటికి సంబంధం లేదురా. ఫోన్ నెంబర్ ఇవ్వరా, రెండిటికి సంబంధం ఫిక్స్ చేస్తాను. ఓరు దేవుడా రే. అయినా ఏదైనా లైఫ్లో సాధించాలంటే చదివే కదరా చాలా ముఖ్యము. ఎందుకు దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నావు? ఆ ఒక్క రీజన్ కోసమేరా నేను ఇక్కడి వరకు రావాల్సి వచ్చింది. ఓ ఇంతకీ నీ గోల్ ఏంట్రా? నేను ఒక పాలసీ మెయింటైన్ చేస్తాను రా. ఏంటి, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీనా? నువ్వెక్కడ దొరికావురా స్వామి నాకు? కదా మరి ఇంకేం పాలసీరా? నా గోల్ అచీవ్ చేసేంత వరకు నేను ఎవరికి చెప్పకూడదు అనుకుంటున్నాను రా, నా పాలసీ. బో సరేలే, ఎనీవే ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ రా బాబు. సరే క్యాంటీన్కి వెళ్దాం పట్టు. సరే కదా.